కరీంనగర్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంది. అసోసియేషన్ చైర్మన్ గా వెలిచాల రాజేంద్రరావు ఎన్నికయ్యారు. గురువారం కరీంనగర్లోని ప్రతిమ మల్టీప్లెక్స్ లో కరీంనగర్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ జనరల్ బాడీ ఎలక్షన్ కమిటీ సమావేశం జరిగింది. ఇందులో కరీంనగర్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ ఎన్నికకు తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ అబ్జర్వర్ గా రామచందర్, స్పోర్ట్స్ అథారిటీ అబ్జర్వర్ గా యోగా కోచ్ ఈ కిష్టయ్య, ఒలింపిక్ అసోసియేషన్ నుంచి ఎన్ సిద్ధారెడ్డి, అబ్జర్వర్ గా ఎలక్షన్ ఆఫీసర్ గా చొప్పదండి పీడీఏ కృష్ణ వ్యవహరించారు. ఇక ఇందులో ప్యాట్రన్ గా పారమిత విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ప్రసాదరావు, అధ్యక్షుడిగా చెన్నాడి అమిత్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా సిహెచ్ సంపత్రావు, వైస్ ప్రెసిడెంట్లుగా పి అనుకర్, మల్లేష్ గౌడ్, ఎల్లా గౌడ్, సునీల్ రెడ్డి, సెక్రటరీగా బి మల్లేష్ గౌడ్ ఎన్నికయ్యారు. అదేవిధంగా ఆర్గనైజేషన్ సెక్రటరీగా సుధాకర్, టెక్నికల్ చైర్మన్ గా ఎన్ లక్ష్మీనారాయణ, రెఫరీ బోర్డు చైర్మన్ గా డి వీరన్న, సంయుక్త కార్యదర్శిగా ఏ పద్మను ఎన్నుకున్నారు. ఈ కార్యవర్గాన్ని ఎలక్షన్ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నికపై క్రీడా సంఘాల ప్రతినిధులు, సీనియర్ క్రీడాకారులు హర్షం వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ గా పెంచాల రాజేంద్రరావు గారిని చైర్మన్ గా వెలిచాల రాజేంద్రరావు గారిని అనౌన్స్ చేయడం జరిగింది. వారు అనివార్య కారణం వల్ల మన మినిస్టర్ గారు మరియు సీఎం గారు వాళ్ళ మీటింగ్ ఉందట, అందుకోసం రాలేకపోయినాం. వారు మెసేజ్ చేయడం జరిగింది. తర్వాత మీకు వచ్చి వారి అనుమతితోటి మనం ఈ చైర్మన్ పదవిని మనం అనౌన్స్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అడ్వైజర్ గా ప్యాటర్న్ గా ప్రసాదరావు గారు, మన ప్యాటర్న్ గా మన డాక్టర్ ప్రసాదరావు గారిని మనం అనౌన్స్ చేయడం జరిగింది. వారు అనివార్య కాలంలో టైం ఇచ్చారు మనకు. వాళ్ళు ఈ రోజు బెంగళూరు ఉన్నారు, దాదాపు బయలుదేరింది కానీ ఇంకో 2 hours అయితే అన్నారు. కానీ సంపత్ గారు మీకు మాట ఇచ్చాను కదా, మీరు కానివ్వండి అని చెప్పారు. వారు కూడా తీర్థం సరే. చిన్నప్పటికెళ్ళి ఆటలంటే మక్కువ. అంటే నేను సార్ నన్ను ఎందుకు చెప్పు అంటే నేను సార్కు శిష్యుని కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మల్లేష్ అయితేంది, విజేందర్ రెడ్డి అయితేంది, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కబడ్డీ క్రీడాకారులు. దాదాపుగా చాలా మంది కూడా ప్రసాదరావు సార్ శిష్యులే ఉన్నారు. సార్ యొక్క క్రీడా స్ఫూర్తి, క్రీడా చైతన్యం ఆ రోజులలో కూడా 10 రూపాయలంటే దొరకని పరిస్థితుల్లో కూడా మమ్మల్ని వెన్నంటి తట్టి ఆటలకు పంపించినటువంటి ఆటల అభిమాని పారమిత ప్రసాదరావు సార్. అంతకంటే నేను ఎక్కువ ఏం చెప్పలేను. ఆయన గురించి ఎంత చెప్పినా ఎంత రాసినా ఓడవది తరగది. అంత గొప్ప వ్యక్తి ఈ రోజు మన ప్యాటర్న్ గా ఉండడం అనేది మనందరం కూడా ఘనంగా మనం సన్మానించుకోవాల్సి ఉంటుంది, అభినందించుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా